హాయ్ అండి, అందరికీ నమస్తే. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు 100 పడకల ఆసుపత్రి కార్యక్రమానికైతే శంకుస్థాపన అయితే చేశారు. అక్కడ మరికొన్ని కార్యక్రమాల్లో కూడా ఆయన శంకుస్థాపన చేశారు. తర్వాత కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకుంటుంది, మోదీ గారి నాయకత్వంలో ఎలా ముందుకెళ్తున్నారు అనే విషయంపై ఆయన అయితే మీడియాతో మాట్లాడుతూ ఆయన అయితే చెప్పుకొచ్చారు. అసలు ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనేది, మనం అక్కడ ఏం కార్యక్రమాలు చేపట్టారు ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్పట్లాగే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం మాట ఇస్తే నిలబెట్టుకుంటుందని నిరూపిస్తున్నామని, ఆర్థిక ఇబ్బందులను తట్టుకొని మరీ హామీలు నెరవేరుస్తున్నాం, అభివృద్ధి ప్రజా సంక్షేమంతో ముందుకెళ్తున్నాం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే స్పష్టం చేశారు. మోదీ గారి నాయకత్వంలో ఎలా ముందుకెళ్తున్నాం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎలాగా వెళ్తున్నాం, ఆయన కూటమి ప్రభుత్వంతో కలిసి ఇచ్చిన మాటను ఎలా నెరవేర్చుకుంటున్నాం, నిధులు లేకపోయినా సరే ఇచ్చిన మాట ఎలా నెరవేరుస్తున్నాం అని అయితే చెప్పుకొచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో శుక్రవారం పర్యటించిన ఆయన ఉప్పాడలో తీతీదే కళ్యాణ మండపం, గొల్లప్రోలు, చేబ్రోలు, సీతారామస్వామి ఆలయ రథశాల, ప్రాకార మండపాల నిర్మాణ పనులకు శంకుస్థాపన అయితే చేశారు. రైతులకు వ్యవసాయ యంత్రాలు, మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. పిఠాపురంలో సామాజిక వైద్యశాలను 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, తెదేపా నేత వర్మ, భాజపా, జనసేన నేతలమంతా మనస్ఫూర్తిగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామన్నారు. శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే పార్టీలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన అయితే చెప్పుకొచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో గత 9 నెలల్లో 100 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు చేశామని పవన్ కళ్యాణ్ గారు అయితే తెలిపారు. పిఠాపురం 30 పడకల సామాజిక ఆసుపత్రిని 34 కోట్ల రూపాయలతో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిగా మార్చేందుకు శంకుస్థాపన చేస్తామన్నారు. కొత్తపల్లిలో 2 కోట్లతో తీతీదే కళ్యాణ మండపం, గొల్లపురంలో 150 ఏళ్ల చరిత్ర ఉన్న సీతారామస్వామి దేవస్థానంలో మందిరం, రథశాలకు 48 లక్షలు, చేబ్రోలులో 1.32 కోట్లతో చేపట్టిన సీతారామస్వామి ఆలయ ప్రాకార మండపం పనులకు శంకుస్థాపన అయితే చేశారు ఆయన. ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ వర్గాల మహిళల ఆర్థికాభివృద్ధి ఉచిత దర్జీ శిక్షణ ప్రారంభించిందని, పిఠాపురం నియోజకవర్గంలో 3456 మందికి 8.64 కోట్ల విలువైన కుట్టు మిషన్లు పంపిణీ చేశామన్నారు. 2000 టార్ఫీన్లు రైతులకు ఉచితంగా ఇచ్చామన్నారు. 50% రాయితీపై 103 రిటోవేటర్లు, పవర్ లిఫ్టర్లు, స్ప్రేయర్లు అందజేశామని అయితే చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద నియోజకవర్గంలో 18.2 కోట్ల విలువైన 31 కిలోమీటర్ల పొడవైన 276 సీసీ రోడ్లు, 3 కోట్లతో 5 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 8.68 కోట్లతో 438 గోకులాలు ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, జగ్గంపేట, కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, పంతం నానాజీ, ఎమ్మెల్సీలు పి హరిప్రసాద్, కర్రి పద్మశ్రీ, ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, కూడా చైర్మన్ తుమ్మల బాబు, పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, మాజీ ఎమ్మెల్యేలు ఎస్విఎస్ఎన్ వర్మ, పిండెం దొరబాబు, భాజపా ఇన్ఛార్జ్ కృష్ణంరాజు, జనసేన ఇన్ఛార్జ్ మర్రిరెడ్డి శ్రీనివాస్ తదితరులు అయితే ఈ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ కొన్ని కార్యక్రమాల్లో, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొని ఆయన వీటి గురించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి చేసింది, ఎన్ని అభివృద్ధి పనులు చేసింది, ఎంతమందికి కూటమి ప్రభుత్వం వల్ల మేలు జరిగింది అనే విషయంపై అయితే ఆయన అయితే మాట్లాడారు. దీనికి సంబంధించి ఇదండి ఈరోజు. రేపు మళ్ళీ తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ అనేవి మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను. తిరిగి మళ్ళీ రేపు మరొక వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.